నమస్తే. ఎన్ఐఏ కేసులో అరెస్ట్ అయిన గాదె ఎన్ఐఏ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆయన గురించి. ఇందులో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే ఆయన ఒక అనాథాశ్రమాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆ ప్రాంతం జఫర్గఢ్లో ఆయన ఒక అనాథాశ్రమాన్ని దాదాపు 100 మందికి పైన అక్కడ అనాథ పిల్లలు ఆయన ఆయన కుటుంబం ఆశ్రయంలో ఉన్నారు. సో ఆయన మీద సోషల్ మీడియాలో ట్రోల్స్, మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా కొంత ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. అసలు గాదె ఎన్ఐఏ ఎవరు, ఆయన ఏం చేస్తున్నాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ దాదాపు 100 మందికి పైన పిల్లలు ఆ ఆశ్రమంలో ఉంటున్నారు, అనాథ పిల్లలు. వాళ్ళలో చాలామంది ఈ దశాబ్ద కాలంగా ఎంతోమంది చదువుకొని అడ్వకేట్లు అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, వివిధ పొజిషన్స్లో ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి మంచి పని చేస్తున్న దాన్ని పూర్తిగా దాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని సో కొంత ఆవేదన చెంది వాళ్ళు వాస్తవాలు ఏంటి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇట్లు గాదె ఇన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు పత్రికా ప్రకటన. బయటపడని నిజం, తెలంగాణ ఉద్యమం మరియు అనాథల హక్కుల కోసం గాదె ఇన్నయ్య జీవితకాల సేవ. సీనియర్ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య గారిపై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాదె ఇన్నయ్య గారి కుటుంబ సభ్యుల తరపున సమాజానికి ఆయన చేసిన అపారమైన సేవలను ప్రజల ముందు ఉంచాలనుకుంటోంది. కొన్ని మీడియా సంస్థలు ఆయన దశాబ్దాల నిస్వార్థ సేవను విస్మరించి కేవలం ప్రతికూల అంశాలపైనే దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటులో అనాథల హక్కుల సంరక్షణలో ఆయన పోషించిన కీలక పాత్ర గుర్తించాలని బాధ్యతాయుతమైన మీడియా మిత్రులను మరియు ప్రజలను కోరుతున్నాం. నిజానికి ఆయన ఈ అనాథాశ్రమాన్ని స్థాపించి, అంటే నేను చాలా దగ్గరగా చూసిన కాబట్టి తెలుసు, నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయన పరిచయము. సో ఆయన ఈ అనాథాశ్రమ అనాథల ఆ పిల్లల కోసం వాళ్ళ సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ఆయన ఆశ్రమంలోనే ఉన్న ఆ పిల్లలను తీసుకొని ఢిల్లీ అంతా తిరిగిండు. ఆయన ఢిల్లీలో ఉన్న మంత్రులందరినీ కలిసిండు దాదాపుగా. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో అయినా ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పోయిన గవర్నమెంట్ హయాంలో జరుగుతుంది, ఖచ్చితంగా అయిపోయింది, దీని మీద డిస్కషన్ కూడా జరిగింది అన్నారు, కానీ అది ఇంకా ముందుకు పడలే. సో వాళ్ళకి రిజర్వేషన్స్, వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి సపరేట్గా ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం చేసిండు. అంటే ఓన్లీ ఆయన ఆశ్రమాన్ని పెట్టి ఏదో నడిపించి సైలెంట్గా ఊరుకోలే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక చట్టం రావాలని ప్రయత్నం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా సాకారం కావడానికి చాలా కాలం ముందే గాదె ఇన్నయ్య గారు క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పనిచేశారు. ముందస్తు పోరాటం, నీళ్లు, నిధులు మరియు నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ముందే గుర్తించి గొంతెత్తిన తొలితరం నాయకుల్లో ఆయన ఒకరు. సో ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, దగాబడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే బయటకు వచ్చినట్టుంది. రాజకీయ సమీకరణ, 2002లోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపించి దగాపడ్డ తెలంగాణ పుస్తకాలు రచించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. గ్రామాన పర్యటించి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత పైన యువతను మరియు ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. ఇది అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా. ఆఫ్టర్ 2001 తర్వాత కేసీఆర్తో పార్టీ పెట్టించి పార్టీ నిర్మాణంలో అందరిలాగే ఆయన కూడా మొదటి దశలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే కదా. త్యాగం, ఉద్యమం అత్యంత క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు. రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇవాళ తెలంగాణలో మనం ఈ తెలంగాణ సాధించినామనంటే అందులో కొంతమంది పేర్లు చెప్పండి, ఒక 10 మంది పేర్లు అంటే ఆయన ఒక పేరు వినిపిస్తుంది. ఇవన్నీ మర్చిపోతున్నారు మరి ఎందుకో. అనాథల హక్కుల పోరాట యోధుడు ఇగో నేను చెప్పింది ఇంతకుముందు ఇదే. దానికోసం ఫోర్స్ అనే దీన్ని స్థాపించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. రాజకీయాలకు అతీతంగా గాదె ఇన్నారెడ్డి గారు సమాజంలో అత్యంత నిస్సహాయులైన అనాథలు మరియు నిరాశ్రయులైన పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆశ్రయం కల్పించడం, ఎవరూ లేని పిల్లలకు ఆహారం, వసతి మరియు విద్యను అందించడానికి మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం వంటి సేవా కేంద్రాలు స్థాపించి నిర్వహిస్తున్నారు. విధానపరమైన పోరాటం, ఫోర్స్ ద్వారా అనాథల చట్టపరమైన హక్కుల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే సంరక్షకుడిగా ఉండాలని,
విద్య మరియు ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్లు మరియు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని ఆయన నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఫోర్స్ అనే దీన్ని స్థాపించి ఢిల్లీకి ఆ పిల్లలందరినీ ఆయన కూడా ఢిల్లీలో ఒక ప్రత్యేకంగా ట్రైన్లో వెళ్ళి ఢిల్లీలో కొద్ది రోజుల పాటు ఉండి మంత్రులందరినీ కలిసి వచ్చారు వీళ్ళు. లాస్ట్ 2022-23 అనుకుంటా. ఎవరు చేస్తారండి ఈ పనంతా? ఎంతమంది చేసిరు చెప్పండి దీని మీద? అసలు ఇంత రాజ్యం చేతుల్లో ఉండి ఇంత మేమే పెద్ద తోపు లీడర్లం అని చెప్పుకునే గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఏమైనా ఆలోచించారా మీరు? సాధికారత కేవలం సహాయం చేయడమే కాకుండా అనాథ పిల్లలు సమాజంలో వెనుకబడిపోకుండా స్వశక్తితో జీవించే పౌరులుగా ఎదిగేలా చేయడమే ఆయన లక్ష్యం. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, కొన్ని ఛానళ్లు చేస్తున్న సంచలనాత్మక ప్రచారాన్ని దాటి వాస్తవాలు చూడాలని మేము మీడియాను కోరుతున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారులుగా, సామాజిక తెలంగాణ ఆకాంక్షల స్వాప్నికులుగా, తెలంగాణ అమరుల ఆశయ సాధకులుగా, అనాథ హక్కుల పోరాట పరిరక్షకులుగా, ప్రజల మనిషిగా అందరికీ సుపరిచితమైన గాదె ఇన్నారెడ్డి గారిని తెలంగాణ మట్టి కోసం మరియు నిస్సహాయులైన పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసిన సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలను గుర్తించకుండా వ్యతిరేక కోణంలో చూపించడం అన్యాయం. దయచేసి సత్యం వైపు నిలబడి ఆయన జీవితంలోని నిర్మాణాత్మక కోణాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కట్టా రామచంద్రారెడ్డి గారి అంత్యక్రియల్లో మాట్లాడిన వీడియోని ఉపయోగించి ఈయన మాజీ నక్సలైటు, ఈయన మొత్తం గన్నులు పట్టిండు, ఈయన ఇది చేసిండు అది చేసిండు, మావోయిస్టులకు సహకరిస్తున్నాడు. అరే పోయిన ముఖ్యమంత్రి అన్నాడు కదా, మావోయిస్టుల ఎజెండా నా ఎజెండా అన్నాడు. ఎంతోమంది నాయకులు వచ్చి అట్లా అమరవీరులైనటువంటి వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఇవాళ మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, దోపిడీదారుల చేత ప్రజలు రక్షింపబడ్డారంటే ఎవరి చేత రక్షింపబడ్డారో వాళ్ళని అడగండి ప్రజల్ని. ఇవన్నీ కళ్ళ ముందున్న సాక్ష్యాలు. అయినా ఆయన ఏదో నక్సలైట్ మూమెంట్, సాయుధ పోరాటం చేయండి, గన్నులు పట్టుకొని లోపలికి వెళ్ళండి అని ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ విజయం సాధించింది. ఆపరేషన్ కగార్ ద్వారా ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 80 to 90% ఆ విజయం సాధించినారు వాళ్ళు. మరి ఇంకా సాధించేది ఏముంది? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు 100-120 మంది పిల్లలు ఉన్న ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఆ ఫ్యామిలీ, ఆ 120 మంది పిల్లలు మీరు రాస్తున్న వార్తల వల్ల, మీరు చేస్తున్న ప్రచారం వల్ల ఎంత సఫర్ అవుతారు? ఇంకా అక్కడ లోకల్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారట. ఇప్పుడు ఈ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్ని ఆరోపణలు వస్తున్నాయి అనే విధంగా కూడా ఫోకస్ చేస్తున్నారట. అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. ఇది అన్యాయం కదా. ఒక ఆవేదనతో ఆ కుటుంబం అడుగుతున్న ఈ ప్రశ్నలకి, ఈ స్టేట్మెంట్కి, ఈ ప్రకటనకి ఏం సమాధానం చెప్తాం మనం? సో అందుకే దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వార్తలు రాసే ముందు, మాట్లాడేటప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక దాంట్లో ఈయన మాజీ నక్సలైట్ కాబట్టి ఈయన మొత్తం నక్సలైట్లకు అనుకూలంగానే ఉన్నాడు, ఈయన ఏమి పని చేస్తలేడు, ఈయన మొత్తం ఇక సాయుధ పోరాటం ఎగినది అనే అనుకునే దిశగా ఆలోచన చేయకండి. అంటే ఒక క్రిమినల్ లాగా చూడకండి, ఆ రకంగా పోర్ట్రేట్ చేయకండి. ఆయన చేసిన మంచి పనులను కూడా పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన చివరికి తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది అమరవీరులకు సంబంధించిన దాంట్లో ఒక వెహికల్ ఏర్పాటు చేసుకొని జిల్లాకు తిరిగి అమరవీరుల కుటుంబాలను కలిసిండు. ఇది ఎందుకు కనబడదు మరి మనకు? ఏ రాజకీయ నాయకుడు చేసిండు ఈ పని? ఏ రాజకీయ నాయకుడు ఎంతమంది అనాథలని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు? సో ఆలోచించాల్సిన అవసరం ఉంది సమాజం కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.